హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా సారంగ దర్యా. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, కృష్ణకుమార్ రాజా రవీంద్ర కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. పెద్దబ్బాయి అర్జున్ తాగుడుకి బానిస అవుతూ రోజంతా తాగడం తప్ప అతడికి మరొక పని ఉండదు. రెండో అబ్బాయి సాయి ముస్లిం అమ్మాయి అయిన ఫాతిమాతో ప్రేమలో పడతాడు. అమ్మాయి పేరు అనుపమ. ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ రాజ్ వెంటపడుతూ ఉంటాడు. అయితే అనుపమ అమ్మాయి కాదని ట్రాన్స్ గర్ల్ అని తెలుస్తుంది. ఈ పిల్లల ముగ్గురి వల్ల కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్ గడప 3 సార్లు తొక్కడానికి కారణాలు ఏంటి? పిల్లల కోసం అతను ఏం చేశాడు? అబ్బాయి అమ్మాయిగా మారడంతో అతన్ని సమాజం ఎలా చూసింది? సమాజం నుంచి కృష్ణకుమార్ ఫ్యామిలీ ఎటువంటి అవమానాలను ఎదుర్కొంది? బ్యూటీ క్వీన్ కిరీటం గెలవాలని అందాల పోటీలకు వెళ్ళిన అనుపమకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ అంటే కథ అనే చెప్పాలి. అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉండడం, లేదా అమ్మాయిగా మారిన అబ్బాయి కథలను వినోదాత్మకంగా చూపించడం, వారిపై జోకులు వేయడం తప్ప ఆ జెండర్ కోరికలను లేదా లక్ష్యాలను విలువ ఇచ్చిన కథలు తెరపైకి చక్కువగా వచ్చాయి. అందువల్ల సగటు సినిమాల మధ్య సారంగ దర్యా కథ కొత్తగా ఉందని చెప్పవచ్చు. సారంగ దర్యాలో దర్శకుడు తీసుకున్న అంశాన్ని ఇప్పటివరకు ఎవరూ తెలుగులో తెరపై చూపించలేదు. అబ్బాయిగా జన్మించినప్పటికీ అతనిలో కోరికలను గుర్తించి, గౌరవించి, ఆపరేషన్ ద్వారా లింగ మార్పిడి తల్లిదండ్రులే చేయిస్తే ఆ తర్వాత సమాజంలో స్పందనలు ఎలా ఉంటాయి అనేది చాలా కొత్తగా చూపించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, తీసుకున్న కథలోని పాయింట్లో కొత్తదనం ఉన్నప్పటికీ దాని చుట్టూ అల్లిన కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు. దీనికి తోడు ప్రేమ కథ కానీ, మెయిన్ ట్రాక్ కానీ ఎక్కడా కొత్తగా అనిపించదు. ఇక అందాల పోటీలో విజయం సాధించాలని అనుపమ చేసే ప్రయాణంలో అడ్డంకులను కూడా డైరెక్టర్ ఆసక్తికరంగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, వృత్తి సామాజిక స్థాయిని బట్టి కాకుండా ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే ట్రాన్స్ గర్ల్, ట్రాన్స్జెండర్ నేపథ్యంలో వచ్చిన ఈ సారంగ దర్యా సినిమా కథ కొత్తగా ఉన్నప్పటికీ కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే, డిఫరెంట్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.